సాల్ట్ అండ్ పెప్పర్ ఫిష్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేప ముక్కలు చేసుకున్నాం కదా, సెజ్వాన్ సాస్, మైదా పిండి, టేస్టింగ్ సాల్ట్, అజినమోటో అంటాం అది, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఉల్లిపాయ, అల్లం, మిరియాల పొడి, నిమ్మకాయ చెక్క, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. సాల్ట్ అండ్ పెప్పర్ ఫిష్ అన్నప్పుడు ఇందులో పెప్పర్స్ ఏం వెళ్ళవు. పెప్పర్స్ అంటే బెల్ పెప్పర్స్ లేకపోతే పాప్రికా పౌడరు ఇట్లాంటి వాటిని చూస్తూ ఉంటాం కానీ, బట్ ఇందులో ఏంటంటే స్పైసీనెస్ని తెలియడానికి పెప్పర్ ఫిష్ అని చెప్పని అంటారు కానీ పాప్రికాసు ఇలాంటివి ఇందులో రావు. జస్ట్ మిరియాల పొడి మాత్రమే సీజనింగ్ కోసం వాడుకుంటాం. అండ్ ఇంకో ముఖ్యమైన చేంజ్ ఏంటంటే యూజువలీ ఏషియన్ డిషెస్లో కోటింగ్కి కానీ ఇట్లాంటివి వాడేటప్పుడు కార్న్ఫ్లోర్ వాడతాం, కార్న్ స్టార్చ్ అంటారు, లేకపోతే కార్న్ఫ్లోర్ వాడతాము. కానీ ఈ డిష్లో మాత్రమే మైదా పిండి వాడతాం. ఓకే, రైట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నా. అందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, దాంతోపాటు నిమ్మకాయ రసం, నిమ్మరసం, కరెక్ట్, నిమ్మకాయ రసం అనకూడదు. ఓకే, దీంట్లో ఫిష్ వేసుకుందాం. మ్యారినేడు మొత్తం అన్ని వైపులకి అంటుకునేలాగా డెలికేట్గా మిక్స్ చేసుకోవాలి. చేప కొద్దిగా టెండర్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, ముక్కలు అయిపోకుండా చితికిపోకుండా కలుపుకోవాలి. ఓకే, దీన్ని అలా మ్యారినేషన్ కోసం ఒక పావు గంట ఉంచేద్దాం. రైట్, మ్యారినేట్ అవుతుంది. ఇది ఒక పెనం పెట్టుకుందాం కుక్ చేసుకోవడానికి. అలాగే దీనికి డస్టింగ్ కూడా చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న మ్యారినేడ్ అంతా లోపలనే బైండ్ అయ్యి ఫిష్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు ఈ బయట ఉన్న ఈ ఫ్లవర్ కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మంచి క్రిస్పీనెస్ కూడా తీసుకొస్తుంది అన్నమాట. మంచి కోట్ వస్తుంది దానికి. పెనం బాగా వేడెక్కాలి. తర్వాత ఆయిల్ కూడా వేసుకుందాం. చేపని దీని మీద పెట్టి కాల్చుకుందాం. కొద్దిగా మళ్ళీ ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్, దీంట్లో కూడా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. దీంట్లో సాస్ రెడీ చేసుకుందాం. గార్లిక్ ఫైన్ చాప్ చేసుకుంటున్నా.
ఆనియన్ ఫైన్ చాప్. ఓకే, మళ్ళీ ఈ పెనంలో ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఫస్ట్ గార్లిక్ వేసుకుంటున్నా. అలాగే జింజర్ చాప్ చేసి వేసుకుందాం. Okay, chop the ginger. ఓకే, బాగానే కుక్ అవుతున్నాయి. ఓకే, ఆనియన్ కూడా రెడీ అయింది. ఇందులో ఒక్కొక్కటిగా మిగిలిన సాస్లు అవి వేద్దాం. అజినమోటో వేసా, సెజ్వాన్ సాస్ వేస్తున్నా, కొద్దిగా వాటర్ కూడా వేయాలి, వేసుకుంటాను. ఓకే, ఇక్కడ సాస్ కూడా రెడీ అయిపోతుంది. దీనికి ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసా, మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్. కొంచెం చిక్కదనం కావాలంటే ఈ ఫ్లవర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చిక్కబడుతోంది. చిక్కటి సాస్ కూడా రెడీ అయిపోయింది. అటువైపు ఫిష్ కుక్ అయిపోయింది నీట్గా. ఈ రెండు కలిపి సాతే చెయ్యము,
డైరెక్ట్ ప్రజెంటేషన్లోనే రెండు కలిపి పెట్టేసుకుంటాం. కాబట్టి ఈ రెండు రెడీ అయిపోయాయి. నౌ వీ కెన్ గో టు ప్రజెంటేషన్.